కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. అది సామాజిక అంశాల్లో చాలా కఠినమైనటువంటి అంశం. కానీ ఏదేమైనప్పటికి కూడా ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో నిరూపించారు సామాజికవేత్త చిలివేర శంకర్. ఇప్పటివరకు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి సోనూ సూద్, అలాగే కేసీఆర్, అలాగే మాజీ సీఎం కేసీఆర్, అలాగే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్. ఇట్లాంటి వాళ్ళను కూడా అంటే ఇవి అందని ద్రాక్షగా తను చేసేటువంటి కార్యక్రమాలు ఏది చూసినా ఒక అందని ద్రాక్షనే. కానీ పట్టుదలతోటి ఇక్కడ సామాజిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి కొంతమంది కారుణ్యంగా ఉన్నటువంటి విద్యార్థులు పిల్లల్ని వారి అభిమాన నటుల దగ్గరికి, అభిమాన నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి వారితో పరిచయం చేసి వారికి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి సమస్యల్ని చెప్పి మరి వారిని ఉద్ధరించేటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి. ప్రస్తుతానికి రేపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సందర్భంలో పొనుగోటి నిరంజన్ తన ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేటువంటి బాధ్యతలను కూడా తీసుకున్నారు. ఎంతో కష్టపడైనా సరే కొంతమంది జన సైనికుల యొక్క పాత్ర, అలాగే చిలివేరు శంకర్ పాత్ర ఇక్కడ మనం మరవలేనిది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ఇనిషియేషన్ తీసుకున్న నేపథ్యంలో చిలివేరు శంకర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. మరి దీని వెనుక ఎట్లాంటి ఇబ్బందులు వారు గమనించారు, మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాలన్నటువంటి ఆలోచన వారికి ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి చిలివేరు శంకర్ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఇక్కడ ఒక అమ్మాయిని కూడా ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ దగ్గర తీసుకెళ్లారు అబ్బాయిని. ఆ తర్వాత కొంతమంది సోను సూద్ లాంటి హీరోల దగ్గర అంటే విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ నిజమైనటువంటి హీరోలుగా వాళ్ళు ఆ తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక వైబ్రేషన్ ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా ఇప్పుడు ఈ సంఘటనలు చూడొచ్చు మీరు. మరి ఇట్లాంటి సందర్భాలు మీరు ఎట్లా ఆలోచనలు వస్తున్నాయి, మరి అంత ధైర్యం ఎట్లా చేయగలుగుతున్నారు, అంత దూరం నుంచి వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నటువంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ప్రస్తుతానికి ఇక్కడ నిరంజన్ దగ్గరికి కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేటువంటి అంశం ఎట్లా మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు? సో నా పేరు చిలివేరు శంకర్. గత అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న నేను గతంలో నా సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించిన నిరంజన్ యొక్క తల్లిదండ్రులు నా దగ్గరికి రావడం, వారి యొక్క అబ్బాయి నిరంజన్ యొక్క అనారోగ్య స్థితిని చెప్పినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ఇలాంటి జబ్బుతో బాధపడుతున్న అబ్బాయి. ప్రస్తుతము నిరంజన్ డిఎండి డుచెనీ మస్క్యులర్ డెస్ట్రోఫీ అనే ఒక జన్యుపరమైన వ్యాధితోటి అనేక సంవత్సరాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. 7th క్లాస్ వరకు కూడా డాన్సరు, సింగరు, ఎంత చాకచక్యం అంటే అంత యాక్టివ్గా ఉండే నిరంజన్ ఒకేసారి కుప్పకూలిపోయాడు, నిస్సహాయక స్థితిలో ఉండిపోయాడు. సో గతంలో ఇలాంటి సేమ్ పొజిషన్లో ఉన్నటువంటి విఘ్నేష్ అనే అబ్బాయిని కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళాను కాబట్టి ఇతని కోరిక ఒకటే అంటున్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలిపియాలి. ఎందుకంటే అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమా చూస్తాడు, పాట పాడే ముందు నీళ్లు తాగే ముందు కూడా గబ్బర్ సింగ్ సినిమా పాటలు వింటూ ఇలా ముందుకు పోతున్నటువంటి ఈ నిరంజన్ మరి ఇతని కోరిక ఎలాగైనా నెరవేర్చాలి. కాకపోతే మరి ఏపీ డిప్యూటీ సీఎం అంతేకాకుండా ఒక ప్రఖ్యాత సినీ నటులు, అది కల్పించాలంటే అంత ఆషామాషి కాదు. మరి నేను మానవతా దృక్పథంతో చేసే ప్రయత్నం బహుశా ఆ దేవునికి ముట్టిందేమో. ప్రతి విషయంలో కూడా నాకు మంచి పాజిటివ్ వేసి వచ్చాయి. ఈ అబ్బాయి యొక్క అనారోగ్య స్థితిని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. వెరీ ఫార్చునేట్. గత 15 days నుంచి హిందూ సమ్మేళన కార్యక్రమం ఈ నెల 28వ తారీఖు జరగబోతా ఉంది వరంగల్లో. ఆ కార్యక్రమం నిమిత్తం సార్ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ నిరంజన్ యొక్క అనారోగ్య స్థితిని వివరించినప్పుడు చాలా బాధపడ్డారు. అయ్యో శంకర్ గారు, గతంలో కూడా మీరు ఇలాంటి హ్యుమానిటేరియన్ ప్రోగ్రామ్సే నా దగ్గర తీసుకొచ్చారు, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, నీ కళ్ళారా చూస్తాను, నన్ను ఆ అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళండి అని రాధా మనోహర్ దాసు అన్న మరుక్షణమే అబ్బాయి ఇంటికి వచ్చాడు. అబ్బాయిని చూస్తూ ఒక 2 minutes మౌనంగా చాలా బాధపడ్డాడు. ఆ కుటుంబానికి ఒకటే భరోసా ఇచ్చారు, శంకర్ గారు నా వంతు ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ గారితో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా అటు హిందూ సనాతన కావచ్చు, సినిమా యాక్టర్ సంబంధించి పరిచయాలు కావచ్చు, నేను 100% పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నిరంజన్ తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తానని ఈ కుటుంబానికి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన నేపథ్యంలో ఆన్ ది స్పాట్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ త్రిపులార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా అని చెప్పి త్రిపులార్ గారితో కూడా రాధా మనోహర్ దాస్ గారు కూడా మాట్లాడారు. ఈ నెల 28వ తారీఖు నాడు త్రిపులార్ గారు ఇక్కడ రాబోతున్నారు. సో ఇలా పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం అనేది నేను గతంలో చేసిన సేవా కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత సోను సూద్ బాలీవుడ్ నటుడు సోను సూద్ గారి దృష్టికి కూడా మన నిరంజన్
అనారోగ్య స్థితిని తీసుకువెళ్ళాను, ముంబై తీసుకువెళ్ళాను. సోను సూద్ గారితో కూడా ఒక 2 గంటలు మాట్లాడారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే అత్యంత ఇష్టపడుతూ మది నిండా పవనిజంతో ముందుకు పోతున్నటువంటి ఈ అబ్బాయి అంటే ద లాస్ట్ మేక్ ఏ విష్ లాస్ట్ విష్ అన్నట్టుగా ఇలాంటి కోరికలు నెరవేరినప్పుడు డాక్టర్లతో నేను కనుక్కున్నాను. డాక్టర్ యొక్క సలహా ప్రకారంగా ప్రపంచంలో ఈ జబ్బుకు చికిత్స లేదు. వెరీ అన్ఫార్చునేట్. డెవలప్డ్ కంట్రీ అని చెప్పి ఎంతో గర్వపడుతూ ఉంటాము. డెవలప్డ్ కంట్రీస్ ఎన్ని ఉన్నప్పుడు కూడా వైద్య రంగంలో ఒక సవాలుగా మారినటువంటి ఈ సిచ్యువేషన్ అనేది చాలా బాధాకరం. సో ఇలా భవిష్యత్తులో 100% పవన్ కళ్యాణ్ గారిని కల్లారా చూపించాలని మానవతా దృక్పథంతో నేను చేసే ప్రయత్నం అనేది 100% నేను విజయం సాధించాను. మన నిరంజన్ కుటుంబము మరియు పవన్ కళ్యాణ్ గారు కల్లారా వీళ్ళు ముచ్చటిస్తూ ఉన్నప్పుడు ఆ అద్భుతమైన సన్నివేశం చూడాలని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు కూడా ఈ సందర్భం ఎప్పుడు జరుగుద్దా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి రానే వచ్చింది. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబాన్ని ముచ్చరించడానికి, కుటుంబాన్ని పరామర్శించడానికి, కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం రాబోతున్నారని చెప్పడానికి చాలా సంబరపడుతూ ఉన్నాను. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఒక సామాజిక కోణం అయితే కనిపిస్తున్నది. మీరు కూడా సామాజికవేత్తనే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు రేపు షెడ్యూల్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎంతసేపు ఇక్కడ ఉండబోతున్న విషయం అయితే మీకు ఏమైనా తెలిసిందా? అంటే ఇక్కడ తెలిసిన విషయం ప్రకారము ఒక 1 అవర్ ఈజీగా స్పెండ్ చేసి ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి 100% ఆర్థిక సాయం చేయబోతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అలా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది మంది ఆ సన్నివేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సందర్భము ఆవిష్కరణ కాబోతా ఉంది అన్న విషయంలో చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొత్తానికైతే ఇక్కడ నిరంజన్కు ఒక చేయూతనివ్వడం కోసం రేపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నటువంటి సందర్భం అయితే చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు తను ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అతని అభిమాని కోసం అంత దూరం నుంచి రావడం, తమ అభిమాన నటుడు అక్కడి నుండి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ పెరిగినా అని చెప్పి తను నిరంజన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో వారి కళ్ళల్లో కూడా ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కూడా ఎంతో ఆనందంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మంచి వాతావరణం అయితే కనిపించబోతుంది. దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు కూడా వస్తారన్నటువంటి ఒక విషయం కూడా ప్రస్తుతానికి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వైబ్రేషన్ అనేది ఇక్కడ మళ్ళీ రేపు అందరి దృష్టి అంతా వరంగల్ మీదకి మళ్ళబోతుంది. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, తను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కావడంతో ఎక్కువగా తన అభిమానులు కూడా రేపు ఒక క్యూరియాసిటీ తోటి చూడబోతున్నారు. రేపు ఇక్కడ ఏం జరగబోతుంది, హనుమకొండ నిరంజన్ వాళ్ళ ఇంట్లో ప్రతి క్షణం కూడా ఒక ఉత్సాహంతో చూసేటువంటి ప్రేక్షకులు కూడా వారి ఆ కళ కూడా సాకారం త్వరలోనే కాబోతుంది. కాబట్టి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మరికొద్ది క్షణాల్లో జరగబోతుందన్నటువంటి ఆనందం మాత్రం అందరిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి.